అనిరుద్ రెడ్డి అందరికీ ఆశ్చర్యపరిచారు. టీ తాగుతూ సాధారణ వ్యక్తిల అందరినీ పలకరిస్తూ ఎమ్మెల్యే బస్తీ బాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం 5 గంటలకు పారిశుద్ధ్య కార్మికుల దగ్గరకు వెళ్లి వారు చేస్తున్న పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఎప్పుడూ లేని విధంగా ఎమ్మెల్యే ఒక్కసారిగా తెల్లవారుజామున ప్రత్యక్షం కావడంతో ప్రజలు, మున్సిపల్ కార్మికులు ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రోతులపూడి మండలంలో యునైటెడ్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పాస్టర్స్ ఫ్యామిలీ మెగా క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే ప్రపంచానికి క్రీస్తు బోధనలు, శాంతి, సేవ, ప్రేమకు ఆదర్శమన్నారు. ఫెలోషిప్ సభ్యులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. ఈ వేడుకలో పాస్టర్స్ కుటుంబాలు, ఫెలోషిప్ ప్రతినిధులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనేది ఒక క్రీస్తు జన్మదినం అనేది ఒక పండగ మాత్రమే కాదు, మానవాళికి ఆయన ఇచ్చిన ఒక గొప్ప మెసేజ్. ఏదైతే ఆ బైబిల్లోని సారాంశం యొక్క విలువ ప్రతి ఒక్కరూ దయా, క్షమాగుణం, జాలి, ముఖ్యంగా ఐకమత్యం కలిగి ఉండాలన్నది మనందరికీ ఇచ్చిన ఒక మెసేజ్. నిజంగా ఇందాక పెద్దల పాస్టర్ గారు చెప్తున్నప్పుడు యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ వారు యొక్క ఐక్యమత్యాన్ని చెప్తున్నప్పుడు నిజంగా ఒక దైవజనులు ఆ బైబిల్ గ్రంథంలోని సారాంశాన్ని ఆ సంఘ సభ్యులకు వివరించినప్పుడు వారు అవన్నీ కూడా చేస్తున్నారా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. నిజంగా ఆయన ఒక ఐక్యమత్యం గురించి, ఆ ఫెలోషిప్స్ గురించి, ఆ పాస్టర్లందరి మండలిలో ఉన్న దాని గురించి చెప్పినప్పుడు నిజంగా నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే మనం ఎవరికైనా ఒక సలహా ఇస్తున్నప్పుడు దాన్ని మనం ఆచరిస్తున్నామా లేదా అన్నది కూడా మనం గుర్తించుకోవాలి. క్రిస్మస్ అనేది ఒక క్రీస్తు జన్మదినం అనేది ఒక పండగ మాత్రమే కాదు. ఎన్నికల్లో